హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బ్రెడ్ శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, పెద్దవాళ్ళైనా కూడా తింటారండి ఇష్టంగా. మరి ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నా. దానికన్నా ముందుగా ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో, సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి మా ఛానల్ గురించి. ఫస్ట్ అయితేనండి ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట, పీసెస్గా. మరి టమాటా కూడా తీసుకోవాలి. టమాటా కూడా ఇట్లాగా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ కూడా ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఈజీగా చాలా సింపుల్గా పిల్లలకి ఇష్టంగా చేసి పెట్టాలి అంటే అప్పటికప్పుడు వెంటనే చేసుకునే ఫుడ్ ఐటమ్ అండి ఇది. మాకు వద్దు అనరనమాట, మనం చేసి పెడితే మంచిగా తింటారు వాళ్ళు ఇష్టంగా. పిల్లలకు కూడా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడితేనే కదా ఇబ్బంది లేకుండా తింటారు. వాళ్ళు తింటేనే మనకు మంచిగా ఉంటుంది. అందుకని ఇలా బ్రెడ్ చేసి పెట్టాలి వాళ్ళకి నచ్చినవి అప్పుడప్పుడు. బ్రెడ్ పీసులు తీసుకున్నానండి. బ్రెడ్ పీసులు తీసుకొని దాంట్లో నేనేం చేస్తున్నానంటే నెయ్యిని అప్లై చేస్తున్నానండి. కరగపెట్టిన నెయ్యిని అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వెన్నపూస అయినా రాసుకోవచ్చు. దానిపైన ఇట్లాగా చిల్లీ సాస్, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి చిల్లీ సాసు ఒక బ్రెడ్ పీస్ మీద అప్లై చేయాలి. టమాటా సాసు కూడా అప్లై చేయాలండి. ఇంకొక బ్రెడ్ పీస్ మీద టమాటా సాస్ వేస్తున్నాను. టమాటా సాస్ కూడా ఇలా అప్లై చేసిన తర్వాత దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆనియన్ స్లైసెస్, అవి పెట్టుకోవాలండి ఇలాగా. రెండు టమాటా ముక్కలు అటు ఇటుగా పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అంటే మనం ఏం తింటామో అవి మనకు నచ్చిన వెజిటేబుల్స్ దీంట్లో పెట్టుకోవచ్చండి ఇలాగా. నేనైతే ఇప్పుడు ఉట్టి టమాటా ఆనియన్తోనే చేస్తున్నాను. దీని మీద కావాలి అనుకుంటే మీరు బెంగళూరు మిర్చి ఉంటుంది కదా, క్యాప్సికమ్, అవి కూడా ఇలాగా కట్ చేసి పెట్టుకోవచ్చు. దాని మీద కొంచెం మీ దగ్గర మీకు నచ్చితే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి. నేనైతే కొద్దిగా కారం వేస్తున్నానండి. దీని మీద చీజ్ దొరుకుతుంది కదండి, చీజ్ స్లైసెస్ మీరు సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటే చీజ్ స్లైసెస్ కూడా దానిపైన పెట్టుకోవచ్చు. మనం తింటూ ఉన్నప్పుడు కొంచెం ఇట్లా సాగినట్లుగా అవుతుంది బ్రెడ్ పీసు. నేనైతే చీజ్ లేదండి ప్రస్తుతానికి, అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి చీజ్ ఏమీ వేసుకోవట్లేదు. ఇలాగా రెండు పీసుల మీద టమాటా అంటే రెండుగా పెట్టచ్చు శాండ్విచ్ చేసే దాంట్లో, అందుకని ఒకదాని మీద టమాటా సాసు, దాని మీద చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. ఒకేసారి రెండు పీసులు పెట్టుకోవచ్చు కదా, రెండు చేస్తున్నాను. మనిషికి రెండు తింటే కడుపు నిండిపోతుందండి ఇట్లా చేసుకుంటే. చీజ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను చీజ్ లేదు కాబట్టి చీజ్ పెట్టలేదండి, చీజ్ వేయలేదు దీంట్లో. బ్రెడ్ శాండ్విచ్ ఇంతకుముందు మిషన్ లేనప్పుడు కూడా నేను మామూలుగా పెంకు మీద అయినా పెట్టేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పెంకు ఉంటే పెంకు మీద పెట్టుకొని మూత పెట్టి రెండు వైపులా టర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు శాండ్విచ్ ఇది ప్రెస్టేజ్ వాళ్ళది మొన్న మా బాబుకి ఆఫీస్లో ఇచ్చారండి, ఇది గిఫ్ట్ లాగా. అందుకని ఈ మిషన్ ఉందని దీంట్లో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైమే నేను ఇది ఇప్పుడు చేస్తున్నాను, దీంట్లో ఎలా వస్తుందో చూద్దామన్నట్టుగా. ఇదండి ఇది శాండ్విచ్ చేసే మిషన్ అనమాట. ఇదైతే ఇలా ఉంది.
ఫస్ట్ రెడ్ లైట్ వెలుగుతుందంటండి. రెడ్ లైట్ మన స్విచ్ ఆన్ చేయంగానే తర్వాత గ్రీన్ లైట్ కూడా వెలుగుతుందంట. అప్పుడు ఆ గ్రీన్ లైట్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో అప్పుడు మనం కొంచెం శాండ్విచ్ అనేది ఇది బ్రెడ్ పీసులు దీంట్లో పెట్టేయటమే. లైట్ ఆఫ్ అయిపోయింది కదండీ! ఆ లైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏం లేదు, ఓపెన్ చేసి మనం చేత్తోనే దానిలో 2 బ్రెడ్ పీసులు అలా పెట్టేయటమేనండి. నాకైతే ఫస్ట్ సారి కదా, ఒకేలా షాక్ వస్తుందేమోనని భయమేసింది. కానీ ఏమీ కాదంటండి. అదంతా కూడా ఫైబరే ఉంటుంది. ఏమి కాలదు చేత్తో కూడా. డైరెక్ట్ పెట్టొచ్చని చెప్పి తర్వాత చెప్పారు. నేనైతే ఆపేసి మళ్ళీ పెడితే మళ్ళీ 2 లైట్లు ఆన్ అయినాయనమాట అప్పటిదాకా. కానీ వెంటనే అయిపోతుంది. చాలా టేస్ట్ ఉందండి తింటుంటే కూడా. గట్టిగా ప్రెస్ చేసి బటన్ పెట్టేయటమేనండి. ఇంతే, వెంటనే రెడీ అయిపోయింది చూడండి. ఒక 30 సెకండ్సో ఏమో టైం పట్టింది దీనికి. ఇవి తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవటని మనం సర్వ్ చేసుకోవటమే. కానీ లోపల కూడా మంచిగా వెజిటబుల్స్ చక్కగా ఉడికిపోయినట్టుగా మగ్గిపోయి రుచి మాత్రం చాలా బాగున్నాయండి, టేస్ట్ ఉన్నాయి. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. ఈజీగా ఇష్టంగా మనం చేసుకునే ఫుడ్ ఐటమ్ అండి బ్రెడ్ శాండ్విచ్. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఎప్పుడైనా చేసి పెట్టండి. బాయ్ అండి.